అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? రంజాన్ పండుగ స్పెషల్గా అయితే షిర్కుర్మా అయితే స్టార్ట్ చేశారు. మనం ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. ఫస్ట్ పండుగ రోజు అయితే షిర్కుర్మా అయితే చేసేసుకుంటాము. బాగా జరిగిందండి పండుగ అయితే. మా డాడీకి నమాజ్కి రెడీ చేయాలి కాబట్టి నమాజ్కి వెళ్ళిన తర్వాత మేము అందరం కూడా రెడీ అవుతాము. ఇంకా తర్వాత మా డాడీ వచ్చిన తర్వాత మటన్ కానీ చికెన్ ఏదైతే తెస్తారో అది మేము తర్వాత వండేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అయితే మా డాడీ కోసం ఈ ప్రిపరేషన్ ఫస్ట్ ఎలా చేశారంటే, నెయ్యి వేడి చేసేసుకొని కిస్మిస్, జీడిపప్పు, బాదాం ఇలా మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా నాకైతే చాలా నచ్చుతుందండి. ఈ పండుగ రోజు కుదిరినంత టేస్టీగా ఇవే నార్మల్ డేస్లో మనం చేసుకున్నా కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా ఇంత టేస్టీగా అయితే రాదు. నాకు తెలిసి ఎన్ని వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా ఇంత టేస్ట్ అయితే కుదరదు. అదే పండుగ స్పెషల్ అంటే నాకు తెలిసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అలాగే లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి. అదే బాండీలో మా అమ్మగారు సేమియా కూడా వేసేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకున్నారు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. లేదంటే ఒక దగ్గరే బ్లాక్ అయిపోతుందండి, మాడిపోయినట్లు అవుతుంది. సో పక్కన స్టవ్ మీద వచ్చేసి పాలు పెట్టుకున్నారు, బాగా మరిగించి అందులో 3 గ్లాసులు అయితే పంచదార వేసుకున్నారనమాట. 3.5 లీటర్స్ అయితే తీసుకున్నారు పాలు. బాగా కలుపుకున్నారండి. ఈ విధంగా అయితే కలుపుకున్నారు. అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి, ఇలాచీ పౌడరు మనం లైట్గా వేసుకోవాలి, మరీ అంత ఎక్కువగా వేసుకున్నా అంత బాగోదు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనం ఏవైతే బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేశారు. ఎందుకనంటే 2 సార్లు అయితే చేశారనమాట. మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇద్దామనేసి. ఇది ఫస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది నేను, అందుకని ఈ వీడియో అయితే తీసానమాట. మీకు కూడా పెట్టిద్దామనేసి, అప్లోడ్ చేద్దామని ఇట్లా అయితే చేసేసుకున్నాము. పండగ అయితే బాగా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చూసారు కదా, ఇలా అన్నీ కూడా కలుపుకోవాలి. ఈ పాలు చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయితే మనము సేమియాలు అయితే వేసేసుకోవాలి. మా అమ్మగారు చూసారా, ఫ్రెష్ అయ్యారు కానీ ఇంకా రెడీ అవ్వలేదు. మా డాడీ నమాజ్కి వెళ్ళిన తర్వాత మేమందరం కూడా రెడీ అవుతాము. ఆ గ్యాప్లో వచ్చేంత వరకు, ఏదైనా చికెన్ మటన్ తెచ్చేంత వరకు. ఆ తర్వాత మేము మళ్ళీ అవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, వేరే బాండీలో తీసేసుకున్నారు. ఇంతసేపు మనం ఖీర్ చేసుకున్నాము కదా, అది ఇప్పుడు సేమియా అయితే వేసేసుకుంటున్నారు. కొంచెం గోరువెచ్చగా అవ్వాలండి, లేదంటే మెత్తబడిపోతాయి. మొత్తం పుల్లుగా లేకుండా బాగోదన్నమాట. అట్లా గోరువెచ్చగా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి, అంతే, ఎంతో టేస్టీగా తయారైన రంజాన్ పండుగ స్పెషల్ షిర్కుర్మా అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోద్దండి. అలాగే చూస్తూ ఉండండి. మా అమ్మగారు మా డాడీకి విష్ చేస్తారనమాట. ఇదిగోండి, నమాజ్కి అయితే వెళ్ళేసి వచ్చి